హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి నేను పైథాన్ వేరియబుల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మనము వేరియబుల్ అంటే ఏంటి అండ్ దాన్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఫైనల్గా ఈ వీడియోలో చివరిగా వచ్చేసరికి నేను ప్రాక్టికల్గా వేరియబుల్స్ని ఎలా క్రియేట్ చేయాలో జూపిటర్ నోట్బుక్లో చూపిస్తాను. సో ముందుగా మనం వేరియబుల్ అంటే ఏందో నేర్చుకుందాం. సో మనం ప్రోగ్రాంలో ఎప్పుడైతే వేరియబుల్ రాస్తామో అప్పుడు అది మెమొరీలో కొంచెం స్పేస్ క్రియేట్ చేస్తుంది. సో ఆ స్పేస్లో మనం ఇచ్చే డేటాని ఆ స్పేస్లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది వేరియబుల్ అని అంటే. అండ్ పైథాన్లో వేరియబుల్ని డిక్లేర్ చేయడానికి ఒక సపరేట్గా కమాండ్ అంటూ ఏం లేదు. ఎప్పుడైతే మనం ఫస్ట్ ఒక వాల్యూని వేరియబుల్కి అసైన్ చేస్తామో అప్పుడే ఆ వేరియబుల్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇలా మనం వేరియబుల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము వేరియబుల్ రాయడానికి పైథాన్ ప్రోగ్రామింగ్లో వేరియబుల్ రాయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. సో ఆ రూల్స్ ఏంటో తెలుసుకుందాం వన్ బై వన్. రూల్ ఏంటి అని అంటే వేరియబుల్ నేమ్ అనేది ఖచ్చితంగా లెటర్తో కానీ అండర్ స్కోర్తో కానీ మాత్రమే డిక్లేర్ చేయాలి. సో ఇది నేను ఎగ్జాంపుల్స్గా చూపిస్తాను వన్ బై వన్. సెకండ్ది ఏంటి అని అంటే వేరియబుల్ నేమ్ అనేది నంబర్తో స్టార్ట్ చేయొద్దు. సో ఖచ్చితంగా వేరియబుల్ నేమ్ అనేది నంబర్తో స్టార్ట్ చేయొద్దు. సో ఇది కూడా ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. సో వేరియబుల్ నేమ్ అనేది ఆల్ఫాబెట్స్తో అండ్ నంబర్స్తో అండ్ అండర్ స్కోర్తో మాత్రమే ఉండాలి. సో మధ్యలో మీరు అండర్ స్కోర్ అంటే ఏంటి, స్పెషల్ సింబల్ అదర్ దెన్ అండర్ స్కోర్ అనేది ఇది యాక్సెప్ట్ చెయ్యదు. ఓకే, సో నేను ఈ ఎగ్జాంపుల్ కూడా నేను ప్రాక్టికల్ చేసేటప్పుడు చూపిస్తాను. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి వేరియబుల్ నేమ్ అనేది కేస్ సెన్సిటివ్. అంటే మీరు స్మాల్ ఎన్ఏఎంఈ అని రాస్తారు కదా నేమ్ అని, అండ్ క్యాపిటల్ ఎన్ఏఎంఈ, ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. సో ఇవి రెండు సేమ్ కాదు, అదే కేస్ సెన్సిటివ్. ఓకే, అండ్ ఫిఫ్త్ వచ్చేసరికి కీవర్డ్స్ని వేరియబుల్స్ నేమ్గా డిక్లేర్ చేయొద్దు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కొన్ని కీవర్డ్స్ ఉంటాయి పైథాన్లో, కొన్ని కీవర్డ్స్ ఉంటాయి లైక్ ఫర్ అని అండ్ ఇఫ్ అని. సో ఇలాంటి కీవర్డ్స్ ఉంటాయి. ఈ కీవర్డ్స్ని యూజ్ చేసుకుని మనం వేరియబుల్స్ లాగా డిక్లేర్ చేయొద్దు. సో ఇప్పుడు నేను వన్ బై వన్ చూపిస్తాను ప్రాక్టికల్గా. సో దానికోసం నేను జూపిటర్ నోట్బుక్ ఓపెన్ చేస్తున్నాను. వేరియబుల్ డిక్లరేషన్ చేస్తున్నాను. సో ఇక్కడ వేరియబుల్ నేమ్ వచ్చేసరికి నేను ఎక్స్ ఇస్తున్నాను. ఓకే, సో ఎక్స్ అనేది వేరియబుల్ నేమ్ అండ్ 10 అనేది ఆ వేరియబుల్ లోపల స్టోర్ అవుతుంది. ఓకే, అర్థమైందా? సో ఎక్స్ అనేది వేరియబుల్ నేమ్ అండ్ 10 అసైన్ చేశాను కదా, సో ఈ 10 అనేది ఎక్స్లో స్టోర్ అవుతుంది. ఓకే, అండ్ నేను చెప్పాను కదా ఫస్ట్ రూల్స్ టు డిక్లేర్ ది వేరియబుల్స్లో. సో ఎక్స్ ఈక్వల్స్ టు 10 రాశాను, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అండర్ స్కోర్ ఈక్వల్స్ టు 10 రాశాను, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి @ ఈక్వల్స్ టు 10 రాశాను, అండ్ తర్వాత 1 ఈక్వల్స్ టు 10 రాశాను. సో ఇవేంటి? సో యాక్చువల్గా వేరియబుల్ రాసేటప్పుడు మనము కొన్ని రూల్స్ పాటించాలని చెప్పాను కదా. సో ఆ రూల్స్ని ఇక్కడ రూల్స్ పాటించట్లేదు. సో రూల్స్ పాటించకపోతే మనకి ఎర్రర్స్ ఎలా వస్తాయో చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఇవన్నీ మళ్ళీ నేను ప్రింట్ఎఫ్లో ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, సో ప్రింట్ ఆఫ్ ఎక్స్ అని, ప్రింట్ ఆఫ్ అండర్ స్కోర్ అని, ప్రింట్ ఆఫ్ @ అని, ప్రింట్ ఆఫ్ 1 అని. సో ఇవన్నీ ఏంటి అని అంటే నేను వేరియబుల్ డిక్లరేషన్లో చేశాను కదా. సో అవి. సో ఇక్కడ చూడండి, రన్ చేసేసరికి మనకు ఎర్రర్స్ వచ్చాయి. సో ఇన్వాలిడ్ సింటాక్స్ అని వచ్చింది. సో @ అనేది అలా డిక్లేర్ చేయొద్దు. సో వేరియబుల్ నేమ్ అనేది స్పెషల్ సింబల్ అదర్ దెన్ అండర్ స్కోర్ అనేది ఎప్పుడు ఉండొద్దు. సో అందుకని మనకి ఎర్రర్ వచ్చింది. సో నేను దాన్ని డిలీట్ చేసేస్తున్నాను. ఓకే, అండ్ మళ్ళీ రన్ చేశాను. సో మళ్ళీ రన్ చేస్తే ఏమొచ్చింది, కెనాట్ అసైన్ టు ది లిటరల్. సో ఏంటి అని అంటే మనం 1ని వేరియబుల్ నేమ్ లాగా డిక్లేర్ చేయొద్దు. సో నేను మళ్ళీ చెప్పాను కదా, సో వేరియబుల్ నేమ్ అనేది ఖచ్చితంగా లెటర్తో కానీ అండర్ స్కోర్తో కానీ మాత్రమే స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ 1 ఈక్వల్స్ టు 10 అని అంటే అది తీసుకోరు. సో మళ్ళీ రన్ చేస్తే ఇప్పుడు వచ్చింది మనకు అవుట్పుట్ 10 అండ్ 10 వచ్చింది. సో ఇక్కడ ఎక్స్ అండర్ స్కోర్ ఇవి రెండు మాత్రం యాక్సెప్ట్ చేసింది, @ 1 ఈ రెండింటిని యాక్సెప్ట్ చేయలేదు. ఓకే, సో ఇది ఫస్ట్ రూల్. అండ్ సెకండ్ రూల్ ఏంటి అని అంటే ఖచ్చితంగా సో మళ్ళీ ఇంకో రూల్ ఏంటి అని అంటే మనము ఆల్ఫాబెట్స్ని అండ్ న్యూమరికల్స్ని అండ్ అండర్ స్కోర్ని మాత్రమే కలిపి రాయొచ్చు వేరియబుల్ నేమ్గా. సో అదర్ దెన్ దిస్ ఇది యాక్సెప్ట్ చేయదన్నమాట. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. x @ y = 10 అని రాశాను, ప్రింట్ ఆఫ్ x @ y అంటే ఇది నా వేరియబుల్ నేమ్. ఓకే,
అండ్ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే x_y = 10 రాశాను. అండ్ ఇంకోటి ఎలా రాస్తున్నాను అని అంటే x1y రాస్తాను. ఓకే, సో ఈ 3 వేరియబుల్స్ డిక్లరేషన్లో ఏ వేరియబుల్ని యాక్సెప్ట్ చేస్తుంది చూద్దాం. ఇప్పుడు రన్ చేస్తే తెలిసిపోతుంది ఏ వేరియబుల్ని యాక్సెప్ట్ చేస్తుంది అండ్ దేనికి ఎర్రర్ చూపిస్తుంది అని చెప్పేసి. సో ఇక్కడ నేను ప్రింట్లో ప్రతి వేరియబుల్ని రాస్తున్నాను. సో అలా అయితే ఏం జరుగుతుంది అని అంటే ఈ వేరియబుల్ వాల్యూ ఉంది కదా 10 అని, సో 10 అని ఇక్కడ అవుట్పుట్లో వస్తుంది. ఓకే, సో x1yలో 10 స్టోర్ చేశాను, x_yలో 10 స్టోర్ చేశాను అండ్ x@yలో 10 స్టోర్ చేశాను. సో ఇవి ఎప్పుడైతే ప్రింట్లో ప్రింట్ చేస్తున్నామో ఇవి అవుట్పుట్ లాగా వస్తాయి. ఓకే, చూడండి ఇప్పుడు ఎర్రర్ వచ్చింది. సో ఎర్రర్ ఏంటి? కెనాట్ అసైన్ టు ది ఆపరేటర్. ఓకే, సో x@y అనేది మనం అలా అసైన్ చేయలేము. ఒక రూల్ చెప్పాను మీకు ఆల్రెడీ. సో ఇలా మనము అదర్ దెన్ లెటర్స్ అండ్ అండర్స్కోర్ అండ్ న్యూమరికల్స్ మనము ఇంకే వాటిని కాంబినేషన్స్లో రాయొద్దు ఎప్పుడైనా. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ రూల్ ఏంటి? ఇది కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి? ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. నేమ్ = 10 రాశాను అండ్ క్యాపిటల్ N రాశాను అండ్ NAME = 10 రాశాను. ఓకే, సో అర్థమవుతుందా మీకు? స్మాల్ NAMEలో 10 స్టోర్ చేశాను అండ్ క్యాపిటల్ N రాశాను స్టార్టింగ్ లెటరు అండ్ NAMEలో 10 స్టోర్ చేశాను అండ్ క్యాపిటల్ కేస్ NAMEలో మళ్ళీ 10 రాశాను, దాన్ని స్టోర్ చేశాను. సో ఇప్పుడు ప్రతిదాన్ని ప్రింట్ చేస్తున్నాను. సో ఇక్కడ 10 అంటే కన్ఫ్యూజ్ అవుతారు. సో అందుకని నేను ఈ నంబర్స్ని డిఫరెంట్ నంబర్స్ లాగా స్టోర్ చేస్తున్నాను. సో స్మాల్ NAMEలో 10 అని, క్యాపిటల్ NAMEలో 20 అని అండ్ క్యాపిటల్ కేస్ NAMEలో 30 అని స్టోర్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను, చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందో. ఎస్, సో ఇప్పుడు చూసారా? సో ఈ 3 వేరియబుల్స్ అనేటివి డిఫరెంట్. ఓకే, సో ఇవన్నీ సేమ్ కాదు. సో ఇదే కేస్ సెన్సిటివ్. ఓకే, సో స్మాల్ NAMEకి, క్యాపిటల్ NAMEకి అండ్ క్యాపిటల్ కేస్ ఫస్ట్ లెటర్ NAMEకి, సో ఈ మూడింటికి డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో ఇది ఇంకో రూల్. సో ఇప్పుడు కీవర్డ్స్ని వేరియబుల్స్ లాగా డిక్లేర్ చేయొద్దు. సో నేను దాన్ని ఈ నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చూపిస్తున్నాను. ఫర్ = 10 రాశాను, ఇఫ్ = 10 రాశాను అండ్ ప్రింట్లో ఫర్ని ఇఫ్ని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, చూద్దాం ఇప్పుడు ప్రోగ్రాంలో ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా అవ్వట్లేదా. ఓకే, సో ఇప్పుడు రన్ చేస్తున్నాను. సో రన్ చేస్తే చూడండి మనకు ఫర్ = 10 అని అంటే ఇన్వాలిడ్ సింటాక్స్ అని వచ్చింది. సో ఇది గుర్తుపెట్టుకోండి, కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, ఆ కీవర్డ్స్ని యూజ్ చేసుకొని మనము వేరియబుల్స్ నేమ్స్ లాగా డిక్లేర్ చేయొద్దు. ఓకే, సో ఆ కీవర్డ్స్ నేను ముందు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ కీవర్డ్స్ ఏంటి అన్నది. బట్ ఇక్కడ వచ్చేసరికి కీవర్డ్స్ని వేరియబుల్స్ నేమ్ లాగా డిక్లేర్ చేయొద్దు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏంటి అని అంటే if1 = 10 ఇది రాసుకోవచ్చు. ఓకే, సో if1 అనేది ఇఫ్కి ఇది 2 వేరియబుల్స్ అనేవి డిఫరెంట్. ఓకే, సో ఇక్కడ if1 = 10 రాశాను, if = 10 రాశాను. చూద్దాం మళ్ళీ ఏం జరుగుతుందో. చూడండి మళ్ళీ if = 10 అంటే ఇన్వాలిడ్ సింటాక్స్ వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు దీన్ని రిమూవ్ చేస్తున్నాను ఇఫ్ని. ఓకే, ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, చూసారా? సో if1 = 10 అనేది ఇది కీవర్డ్ కాదు, if1 అనేది కీవర్డ్ కాదు. ఓకే, సో ఇలా కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, ఆ కీవర్డ్స్ నేమ్స్ని వేరియబుల్స్ నేమ్స్ లాగా డిక్లేర్ చేయదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు వేరియబుల్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను. సో x = 10 అండ్ y = మన ఛానల్ నేమ్ CS Brain అని రాస్తున్నాను. సో మళ్ళీ ఇప్పుడు వీటిని ప్రింట్ చేస్తాను, x అండ్ yని ఈ 2 వేరియబుల్స్ని ప్రింట్ చేస్తాను, చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందో. సో ఏమొస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ x = 10 రాశాను, y = CS Brain అని రాశాను. సో ఇక్కడ చూసారా CS Brain అనేది డబుల్ కోట్స్లో రాశాను. ఎప్పుడైతే మీరు స్ట్రింగ్స్ని రాస్తున్నారో ప్రోగ్రాంలో దాన్ని ఖచ్చితంగా డబుల్ కోట్స్లో కానీ సింగిల్ కోట్లో కానీ డిక్లేర్ చేయాలి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకు ఫైనల్గా అవుట్పుట్ వచ్చేసరికి 10 అండ్ CS Brain వచ్చింది. ఓకే, సో ఇలా కూడా మనము వేరియబుల్స్ని డిక్లేర్ చేయవచ్చు. అండ్ ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో x = ఒక వాల్యూ స్టోర్ చేశాను ఎక్స్లో అండ్ మళ్ళీ అదే వేరియబుల్ డిక్లేర్ చేశాను. ఈ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్. సో ఇక్కడ x = 4 రాశాను, మళ్ళీ అదే వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో CS Brain అని స్టోర్ చేస్తున్నాను. ఓకే, సో CS Brain అనేది స్ట్రింగ్, 4 అనేది ఇంటీజర్ వాల్యూ. ఓకే,
సో ఇప్పుడు చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందో. సో ఈ రెండింటిని ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ నేను జస్ట్ అండర్స్టాండ్ అవ్వడానికి ఎక్స్ ఫస్ట్ వేరియబుల్ ఉంది కదా x = 4 అనేది. సో దాన్ని నేను కామెంట్ లైన్లో రాశాను హ్యాష్లో x ఈజ్ ఏ టైప్ ఇంట్ అని. సో దీన్ని మనము ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం కదా కామెంట్స్ ఎలా రాయాలో పైథాన్ ప్రోగ్రామింగ్లో. సో ఇక్కడ నేను అదే యూజ్ చేశాను, x ఈజ్ టైప్ ఇంట్ అని రాశాను అండ్ x ఈజ్ ఏ టైప్ స్ట్రింగ్ అని రాశాను. ఓకే, సో ఇది జస్ట్ అర్థం అవడానికి, ప్రోగ్రామ్ అర్థం అవడానికి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ నేను ఎక్స్ని ప్రింట్ చేశాను. చూడండి ఇప్పుడు అవుట్పుట్ ఏమొచ్చింది, సిఎస్ బ్రెయిన్ వచ్చింది. ఎప్పుడైతే మనం ఎక్స్ని తర్వాత అదే వేరియబుల్ తోటి డిక్లేర్ చేస్తామో, అదే నేమ్ తోటి డిక్లేర్ చేస్తామో, ఇప్పుడు ఏమవుతుందనంటే సిఎస్ బ్రెయిన్ అనేది 4 తోటి ఓవర్ రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు మనము ఎక్స్ని ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఫైనల్గా ఆన్సర్ సిఎస్ బ్రెయిన్ అని వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ ఏం చూపిస్తున్నానంటే మల్టిపుల్ వేరియబుల్స్ని తీసుకొని ఒక వాల్యూని స్టోర్ చేయాలి. ఆ మల్టిపుల్ వేరియబుల్స్లో ఇలా స్టోర్ చేసుకోవచ్చు, x = y = z = 10 అని. సో ఇప్పుడు ఏంటి అని అంటే x వాల్యూ, y వాల్యూ, z వాల్యూ 10 లాగా స్టోర్ అవుతుంది. చూడండి అవుట్పుట్ నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొచ్చింది మనకి, సో 10 10 10. సో ఇక్కడ x వాల్యూ 10 అండ్ y వాల్యూ 10 అండ్ z వాల్యూ 10. ఓకే, సో ఇలా స్టోర్ చేసుకోవచ్చు, సింగిల్ వాల్యూని మల్టిపుల్ వేరియబుల్స్లోకి స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటి అని అంటే మల్టిపుల్ వాల్యూస్ని మల్టిపుల్ వేరియబుల్స్లో ఎలా స్టోర్ చేసుకోవాలి ఇది చూపిస్తున్నాను. సో ఇక్కడ ABC అనే 3 వేరియబుల్స్ డిక్లేర్ చేశాను అండ్ =1, 20.2, అండ్ డబుల్ కోట్స్లో సిఎస్ బ్రెయిన్ అని రాశాను. ఓకే, సో ఇప్పుడు ఎలా అసైన్ అవుతాయి, సిఎస్ బ్రెయిన్ అనేది సికి అసైన్ అవుతుంది, 20.2 అనేది బికి అసైన్ అవుతుంది, 1 అనేది ఏకి అసైన్ అవుతుంది. సో ఫస్ట్ ఏదైతే వేరియబుల్ డిక్లేర్ చేశామో ఆ వేరియబుల్ అనేది ఫస్ట్ వాల్యూ = తర్వాత ఫస్ట్ వాల్యూ ఏం రాశాము, 1 రాశాము. సో 1 అనేది ఏలో స్టోర్ అవుతుంది అండ్ తర్వాత ఏం రాశాము, 20.2 రాశాము, 20.2 అనేది బిలో స్టోర్ అవుతుంది అండ్ సిఎస్ బ్రెయిన్ అనేది సిలో స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఫైనల్గా ఇలా ప్రింట్ చేస్తే ఏమొస్తుంది, 1, 20.2 అండ్ సిఎస్ బ్రెయిన్. ఓకే, సో ఇప్పుడు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో ఈ ఎగ్జాంపుల్లో a = 10 రాశాను అండ్ b = 20 రాశాను. సో ప్రింట్ ఆఫ్ a + b, ఇప్పుడు ప్లస్ ఆపరేటర్ని ఈ 2 వేరియబుల్స్ పైన యూజ్ చేస్తున్నాను. చూడండి అవుట్పుట్ ఏమొచ్చింది, సో అడిషన్ పర్ఫామ్ అయింది. ఇక్కడ a వాల్యూ 10 అండ్ b వాల్యూ 20, a + b అని అంటే 10 + 20, మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, ఫైనల్గా 30 వచ్చింది. సో ఇక్కడ ఇప్పుడు స్ట్రింగ్స్ పైన ప్లస్ ఆపరేటర్ని ఎలా యూజ్ చేయాలి చూడండి, a = డబుల్ కోట్స్లో సిఎస్ అని స్టోర్ చేశాను ఏలో అండ్ b = డబుల్ కోట్స్లో బ్రెయిన్ అని రాశాను. ఓకే, ఇప్పుడు బ్రెయిన్ వచ్చేసరికి బీలో స్టోర్ అయింది, ఏలో వచ్చేసరికి సిఎస్ స్టోర్ అయింది. ఓకే, సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ a + b అని అంటే ఏలో సిఎస్ ఉంది, బీలో బ్రెయిన్ ఉంది, ఇవి రెండు కంబైన్ అవుతాయి. సో సిఎస్ బ్రెయిన్ అని వచ్చింది. ఓకే, సో ఇలా మనం ప్లస్ ఆపరేటర్ని వేరియబుల్స్ పైన యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏవైనా వేరియబుల్స్ 2 వేరియబుల్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ని అడిషన్ చేయడానికి ట్రై చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఆ ఎగ్జాంపుల్ని ఇప్పుడు చూడండి. సో ఇక్కడ a = 10 రాశాను అండ్ b = సిఎస్ అని రాశాను. ఓకే, సో a = 10 రాశాను అండ్ b = సిఎస్ రాశాను. సో a ఏంటి, ఒక ఇంటీజర్ వాల్యూ ఉంది, ఏలో ఒక ఇంటీజర్ వాల్యూ ఉంది అండ్ బీలో సిఎస్ స్టోర్ అయ్యింది. ఓకే, సో 10 అనేది ఇంటీజర్ అండ్ సిఎస్ అనేది స్ట్రింగ్. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే a + b అడిషన్ పర్ఫామ్ చేస్తున్నాను. ఓకే, సో ప్లస్ యూజ్ చేసుకొని న్యూమరికల్స్ని స్ట్రింగ్స్ని యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు చూడండి మనకి ఎర్రర్ వచ్చింది. ఓకే, అన్సపోర్టెడ్ ఆపరెంట్ టైప్ ఆఫ్ ఎస్ ఫర్ ప్లస్ ఇంట్ అండ్ స్ట్రింగ్. సో ఈ ఎర్రర్ వచ్చింది. సో మనం ఏంటి అని అంటే 2 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ని యాడ్ చేయడానికి ట్రై చేయకండి ఎప్పుడు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్, మీకు ఈ వేరియబుల్స్ కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాను.
వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.